ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఆమె ఆంధ్ర యాసలో మాట్లాడారు. అవును. అంటే అక్కడ దాన్ని కూడా ట్రోల్ చేశారు. అసలు ఈమె లాంగ్వేజ్ కనబడుతున్నది అసలైన లాంగ్వేజ్ అని స్టార్ట్ చేశారు కదా. ఇన్నాళ్ళు మౌనంగా ఉంది. అసలు మొదటి నుంచి అగ్రెసివ్నెస్ తను ఉండుంటే అప్పటికి జనాల్లోకి తన మాటే ఇలా ఉంటుంది అనుకునే పోయి ఉండేది. కానీ అప్పటికప్పుడే వాయిస్ పెరిగింది ఆమెది. అంతకుముందు ఎలక్షన్స్లో ఆమె ఎక్కడ కూడా బలంగా మాట్లాడిన వ్యక్తి కాదు. సరే మాట్లాడలేదో మాట్లాడినివ్వలేదో తెలియదు నాకు, కానీ ఆమె బలంగా మాట్లాడిన వ్యక్తి కాదు. మాట్లాడకుండా ఒక్కసారి ప్రెస్ మీట్లోనే మాట్లాడేసరికి ఆమె యాస భాష బయటపడి అది రాంగ్గా ప్రొజెక్ట్ అయ్యేటువంటి అవకాశం వచ్చింది. తర్వాత ఇంకొక మాట, ఆమె సొంతంగా ప్రెస్ మీట్ పెట్టగలిగారని నేనైతే అనుకున్నాను. ఆమె ప్రెస్ మీట్ పెట్టారంటే కేటీఆర్ పర్మిషన్. 100% పర్మిషన్ లేకుండా ఎట్లా పెడతారు కదా. ఇంపాసిబుల్. మరి ఎందుకు రాంగ్ స్ట్రాటజీలు చేశారు కేటీఆర్ అని తెలియాలి. ఇంకొక విషయం బీఆర్ఎస్కి మైనస్ ఏంటంటే హరీష్ రావు కొద్ది ఎలక్షన్ స్టార్ట్ చేస్తూ ఎలక్షన్ ఎలా మేనేజ్ చేయాలో హరీష్ రావు బాగా తెలుసు. ఆయన చాలా కాలం ఎలక్షన్ దూరంగా ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ చనిపోవడం. రెండోది కేసీఆర్ ఎలక్షన్ ప్రచారం రాలే. ఇక్కడ కూడా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఓడిపోయిద్దని తెలిసే రాలేదా. మామూలుగా గెలిచే అవకాశం ఉంటే కేసీఆర్ ఎందుకని రాడు. రెండోది అనారోగ్య కారణాలు అంటే మా నాన్న బాగున్నాడని చెప్తారు. చాలా బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, రివ్యూ చేస్తున్నాడు, మాకు ఫోన్లు చేస్తున్నాడు, సజెషన్స్ ఇస్తున్నాడు అని చెప్తారు. రెండోది అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, పార్టీకి రథసారథిగా ఉన్నాడు, పార్టీకి పీక్ పొజిషన్, సిట్టింగ్ స్థానం. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో సిట్టింగ్ స్థానం ఓడిపోయారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, 39 మంది గెలిస్తే 27 మందికి మిగిలారు. ఇప్పుడు ఇలాంటి టైంలో కేసీఆర్ బయటికి రాడా. చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో, ఒక ప్రెస్ నోట్ ఆర్ సంథింగ్, ప్రెస్ మీట్ అయినా ఎస్ కదా. సరే రాలేడు, కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. కనీసం రాలేని పరిస్థితుల్లో ఒక ప్రెస్ నోట్ అంటే ఏమైనా రాసి వచ్చు, కానీ ప్రెస్ మీట్ కనీసం వీడియో బయట ఇవి ఎందుకని రాలేదు అంటే ఇక్కడ కేసీఆర్ సీరియస్గా తీసుకున్నప్పుడు కింది స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అభిమానం ఉన్నాడు ఎందుకు సీరియస్గా తీసుకోవాలి. పార్టీ అధ్యక్షుడే ఓట్లు అడిగినప్పుడు జనం కూడా ఎందుకు ఉంటుంది కదా. రెండోది కేసీఆర్ కున్న ఇమేజ్ వేరు, కేసీఆర్ మాట్లాడితే వచ్చే వాల్యూ వేరు, కేటీఆర్ వేరు. కేటీఆర్ నాకు తెలిసి మొత్తంగా భుజాన్ని వేసుకుని ఎన్నికిదే 32 రోజులు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఈసారికి అతనికి ఫెయిల్యూర్ దక్కిద్దేమో అని అనుకుంటున్నాను. ఈసారికి కేటీఆర్ ఫెయిల్ అయ్యారు ఎలక్షన్ మేనేజ్మెంట్లో అని నేను అనుకుంటున్నాను. చివరి 2 రోజులు గ్రౌండ్ లేదన్న, చివరి 2 రోజులు గ్రౌండ్ సరిగా లేదు, గ్రౌండ్ మేనేజ్ చేసుకోవడానికి ఫెయిల్ అయ్యారు. అంటే ముందులో ఉన్నంత యాక్టివ్నెస్ సరే మా సహజంగా ఎలక్షన్స్ ఎట్లా ఉంటుంది అంటే ముందు కంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చిన కొద్దీ యాక్టివ్నెస్ పెరిగింది. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చిన కొద్దీ ప్రధానంగా చివరి 2 రోజులు బీఆర్ఎస్ పార్టీ పెద్ద యాక్టివ్ లేదు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయే ముందు చాలా యాక్టివ్ అయింది, ధర్నా అని గొడవని అప్పుడు యాక్టివ్ అయ్యారు. ఇదే యాక్టివ్నెస్ ఎలక్షన్స్ కంటే 2 రోజుల ముందు ఎందుకని లేదు, అది అర్థం కానటువంటి ప్రశ్న.